డబ్బు మాయలో సంబంధాలు మాయమవుతున్నాయి. ఆస్తుల కోసం పేగు బంధాన్ని తెంచుకుంటున్న సమాజం ఇది. రక్త సంబంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు కోకొల్లలు. ఎక్కడ చూసినా ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలే. తాజాగా ఆస్తి కోసం కనిపించిన కూతురునే తనకు పుట్టలేదని చెప్పేశాడు ఓ తండ్రి. అంతేకాదు అందరి ముందు ప్రమాణం కూడా చేశాడు. కన్న తండ్రే అలా అనేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. బ్లేడ్తో చెయ్యి కోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించింది. మిర్యాలగూడ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది ఈ ఘటన. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన రామ నరసయ్యకు 2 భార్యలు. మొదటి భార్యకు 2 కుమారులు, 1 కుమార్తె విజయ ఉన్నారు. రెండో భార్యకు 1 కుమార్తె సంతానం. రెండో భార్య వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్య పిల్లలు అతడి నుంచి దూరంగా ఉంటున్నారు. కుమార్తె విజయకు 2014లో వరంగల్కు చెందిన యువకుడితో వివాహం జరిపించారు. ఆ సమయంలో రామ నరసయ్య 2 గుంటల స్థలంలోని ఇంటిని విజయకు పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. అయితే తండ్రి మాట ఇచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసెత్తలేదు. అంతేకాకుండా ఆమెకు తెలియకుండా ఆ ఆస్తిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న విజయ నేరుగా ఈ విషయంపై నిలదీసింది. దీంతో పాత మార్కెట్ ఆవరణలో ఉన్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో సమావేశమయ్యారు. ఈ క్రమంలో నేను నీ బిడ్డని కాదా, నువ్వు ఇంటిని రాసివ్వలేదని తన మీద ప్రమాణం చేయమని విజయ తన తండ్రి రామనరసయ్యను అడగగా, దీంతో ఆ తండ్రి కాదు అంటూ ప్రమాణం చేశాడు. నేను నీకు రాసివ్వలేదు, నువ్వు నాకు అసలు పుట్టలేదని తెగేసి చెప్పేశాడు. తండ్రి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన విజయ బ్లేడ్తో చెయ్యి కోసుకున్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి నల్గొండ, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తండ్రి బాధ్యత. అందులోనూ అమ్మాయి అంటే ఆ తండ్రికి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి. నాన్న ఉన్నాడనే భరోసా కల్పించాలి. కానీ ఆ తండ్రి ఆస్తి కోసం తనకు పుట్టలేదని ప్రమాణం చేయడం అందరినీ ఆలోచింపజేస్తుంది. కింద పసుపు కుంకాల కింద 2 గుంటల జాగా 4 గుంటల స్లాబ్. నాకు పసుపు కుంకాల కింద పెళ్లి 2014లో అయింది సార్. 2013లో రాయించిండు. రాయించి ఒరిజినల్ కాగితాలు పెళ్లి చేస్తా బిడ్డ, ఆడప్పు తెస్తా, ఈడప్పు తీసుకొస్తాను ఒరిజినల్ కాగితాలు పట్టుకొని పోయి ఇప్పుడు 10 సంవత్సరాలు నా పెళ్లి అయినాక ఇప్పుడు నా ఇల్లు నాకు తెలియకుండా బేరం పెట్టి 1 లక్ష రూపాయల భయాన్ని తీసుకొని చాటుగా అమ్ముకుంటే ఆ విషయం తెలిసి నేను వచ్చిన లొల్లి పెట్టిన పోలీస్ స్టేషన్ కాడికి. అక్కడికే పిలిపించింది. గ్రామ పంచాయతీలో పెద్ద మనుషుల కాడికి రమ్మంటే రానన్నాడు. మీరు గ్రామ పంచాయతీ కాడికి రాకపోతే పోలీస్ స్టేషన్లో తెలుసుకుందాం అంటే పోలీసుల కాడికి నేను చూపించిన సార్ కాగితం. సంతకం నాది కాదు, ఇది ఫేక్ సంతకం నాది కాదనేసరికి ఫేక్ సంతకం మీ నాన్నది కాదని వాళ్ళు కూడా అన్నారు సార్. మా నాన్నకు అడిగాడు, నాన్న నేను పుట్టినా పుట్టలేదు, నాకు రాయించినవా రాయించారు, నా మీద ఒట్టేసి నీకు రాయలే, నువ్వు నాకు పుట్టలే అన్నాడు సార్. అన్నాక మనస్తాపానికి గురై ఇక నువ్వు కన్న తండ్రివే నాకు పుట్టలేదు అన్నాక నీ బతికేందుకని నా అంతటి నేనే కోసుకున్నా సార్. ఎక్కడ కోసుకున్నావు? పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ లో. దేంతో కోసుకున్నావు? లేడుతో కోసుకున్నా సార్. పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు ఇవ్వలేదు. పోలీసులు ఇవ్వలేదు. మా నాన్న నేను పక్కన ఉన్నా, నాన్న పెద్ద మనుషులు ఉన్నారు, నీ పుట్టినా పుట్టలేదు, కొట్టాయి కొడతా, ఆడకూడతా, ఈడకూడదు, ఏడక్రమ నా మీద ప్రమాణం చేయినా, నీ పుట్టినా పుట్టలేదు, నువ్వు నాకు రాయించినవా రాయించలేదు అంటే నా మీద కొట్టేసి నేను నాకు పుట్టలేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు రాయించలేదు అనేసరికి నీ పుట్టలేదు కదా, నీ బిడ్డను కాదు కదా, నీ ముందే నీ కళ్ళ ముందు చచ్చిపోతే నాన్నని కోసుకున్నా సార్.